यदपि केचित् आहो प्रवृत्तिनिवृत्तिविदितश्चेष व्यतिरेकेण केवलवस्तुवादी वेदभागः नास्ति इति तत् न औपनिषदस्य पुरुषस्य अनन्यशेषत्वात् यः असौ उपनिषत्सेव अधिगतः पुरुषः असंसारी ब्रह्म उत्पाद्यादि चतुर्विध द्रव्य विलक्षणः प्रकरणस्थः अनन्यशेषः न असौ नास्ति न अधिगम्यते इति वाचिक्यं वदितम् स एष नेति नेति आत्मा इति आत्मशब्दात् आत्मनस्य प्रत्याख्यातुम् अशक्यत्वात् एव निराकर्ता तस्य एव आत्मत्वात् ननु आत्माहं प्रत्यय विषयत्वात् उपनिषत्सु एव विज्ञायते इति अनुपन्नम् न तत्साक्षित्वेन प्रत्यक्षत्वात् न हि अहं प्रत्यय विषयकर्तृव्यतिरेकेण तत्साक्षी सर्वभूतस्थः समः एकः कूटस्थनित्यः पुरुषः विधिकाण्डे तर्कसमये वा केनचित् अधिगतः सर्वस्य आत्मा अतः सः न केनचित् प्रत्याख्यातुं शक्यः विशेषत्वं वा नेतुम् आत्मत्वात् एव च सर्वेषां न हेयः न अपि उपादेयः सर्वं हि विनश्यद्विकारजातं पुरुषान्तं विनश्यते पुरुषः विनाशहेतु अभावात् अविनाशी विक्रिया हेतु अभावात् कूटस्थः नित्यः अतः एव नित्यशुद्धबुद्धमुक्तः स्वभावः तस्मात् पुरुषात् न परं किञ्चित् सा काष्ठा सा परा गतिः तं तु औपनिषदं पुरुषं पृच्छामि इति च औपनिषदत्वविशेषणं पुरुषस्य उपनिषत्सु प्राधान्येन प्रकाश्यमानत्वे उपपद्यते अतः भूतवस्तु परः वेदभागः न अस्ति इति वचनं साहसमात्रम् కాబట్టి ఇక్కడ ఆత్మ అనేటువంటిది అహం ప్రత్యయ విషయమై ఉన్నది అనే మాట ఉపనిషత్తులు ఎందే ఈ ఆత్మ విజ్ఞానం బోధింపబడుతుంది అక్కడే చెప్పబడింది అనే మాట కూడా సంభవమైనటువంటిది. ఇది సరైన మాట కాదు అని చెప్పాడు. ఇది అనుకున్నాం అని కాదు, ఇట్లా చెప్పరాదు. ఎందుకయ్యా అంటే తత్ సాక్షిత్వేన ప్రత్యక్షత్వ అహం ప్రత్యయస్యాపి సాక్షి ఆత్మ అహం ప్రత్యయస్యాపి ప్రకాశః అహం ప్రత్యయస్యాపి భాతి. కాబట్టి అహం ప్రత్యయస్యాపి స్వరూపః వ్యాపకః అని విచారం చేసుకోవాలి. కానీ కేవలం అహం ప్రత్యయాన్ని పట్టుకొని ఆత్మ అని కాదు, అహం ప్రత్యయాన్ని వదిలిపెట్టి ఆత్మజ్ఞానం మీరు తెలుసుకునేదానికి కలిగించుకునేదానికి మీరు లేదే లేదు. అంతఃకరణం ఏ విధంగా బ్రహ్మజ్ఞానానికి ద్వారమో అంతఃకరణమే ఇక్కడ మీకు బ్రహ్మజ్ఞానం కలిగించుకోవాలంటే ఉపాయము అదే దారి. ఆ యొక్క అహం ప్రత్యయాన్ని పట్టుకోనే మీరు ప్రవేశం చేయాలి ఆత్మజ్ఞాన విషయ విచారం ఉందో. వాటిని వదిలిపెడితే ఇక దారి చూపించేవాళ్ళు ఎవరో ఉండరు. అహం ప్రత్యయాన్ని పట్టుకోరే చివరికి అహం ప్రత్యయము నామరూప దానికి ఏది ఉంటుందో నామరూపాలు కావచ్చు, భావం కావచ్చు, ఏది కావచ్చు అది సరిగ్గా ఆభరణాన్ని పట్టుకోవాలి. నిప్పులో దుంటే ఆభరణం వెళ్ళిపోయి
అలాగా అహంకారాన్ని పట్టుకొని విచారం చేస్తే అహంభావము, అహమేది అవన్నీ వెళ్ళిపోతాయి. ప్రమాద, ప్రమాణం, ప్రమేయం, కర్త, భోక్త, సంసారి, జీవుడు అవన్నీ వెళ్ళిపోయి శుద్ధ చైతన్యమే మిగులుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా అహం ప్రత్యయానికి అది సాక్షి అయినది, దృష్టి అయి ఉన్నది. కాబట్టి ఎవరైనా అహం ప్రత్యయాన్ని కాదని ఆత్మజ్ఞానం కలిగించుకోలేరు. ఆత్మజ్ఞానం కలిగించుకునే సమకాలంలో అదే చివరికి కాకుండా పోతుంది. అదే చివరికి ఆత్మజ్ఞానంలో కూర్చొని ఆత్మజ్ఞానం కంటే స్వరూపం కంటే వేరుగా లేకుండా పోవచ్చు. మొదటికే మోసం అవుతుంది అహం ప్రత్యయాన్ని తీసేసుకుంటే. ఇంకా విచారించుకునేదానికి మీకు దారి లేకుండా పోతుంది. కాబట్టి సత్సాక్షి ఆత్మ అని తెలుసుకోవాలి. అందువల్ల సత్సాక్షిత్వేన అప్రత్యక్షత్వం అహం ప్రత్యయానికే సాక్షిగా ఉన్నది. ఆ మూమెంట్ లో కూడా సాక్షి అనుభవం అనేటువంటిది అహం ప్రత్యయం నుండే అది వ్యక్తము. కట్టెను పట్టుకొని అగ్నిలాగా ఉంటుంది, శరీరాన్ని పట్టుకొని ఉష్ణమేలాగా ఉంటుంది. అహం ప్రత్యయాన్ని పట్టుకొని సాక్షి అనుభవం ఉంటుంది. నాకు తెలుసు అని, సుశక్తి అనుభవం ఎలా ఉన్నది అని అంతఃకరణ ధర్మాన్ని చెప్పడము, అవన్నీ కూడా నాలుగో శక్తి టెస్టింగ్ పట్ల పరీక్షలు. అలాగా అహం ప్రత్యయానికి నాలుగో పరీక్షలు అనమాట. పెట్టే సమకాలంలో అహం ప్రత్యయము ఆత్మ అనుభవాన్ని, సాక్షిత్వాన్ని కక్కుతుంది, వెళ్ళగలుగుతుంది. ఎలాగా నేను సంసారి అని ఎలా చెప్తుందో ఉపనిషత్తులు గురువుల దగ్గరికి వచ్చి అహం సాక్షి అని కూడా చెప్పారు. ఎవరో ఇది చెప్పింది ఇదివరకు. ఇప్పుడు ఉపనిషత్తుల దగ్గర కూడా అక్కడ కూడా రాదు. అది రెండింటికి ఒక రకమైన కారణం. అది జ్ఞానాజ్ఞానముల కారణం. అది ఒక స్పూన్ సంఖ్యాగిరి అర్థమైందా? అర్థమైనా ఇది ఉపనిషత్తుల దగ్గర నిలబెడితే యథార్థం తప్పుతుంది. ఇది ఉపనిషత్తు జ్ఞానం లేకుండా సంసారంలో నిలబెడితే లేదా నాది అట్లాగా కనిపెట్టాం. అంతేగాని డైరెక్ట్ సాక్షిని వీక్షణం చేయదు. మీరు సాక్షే కదా వీక్షణం. దాన్ని పుట్టుకొని ఎలా వీక్షణం చేస్తారు? అహం ప్రత్యయం కూడా వీక్షణం చేయదు, తనమే చేస్తాను చెప్తుంటుంది. అది నేనే నేనే అని అప్పుడు తెలుసుకోదు. తత్సాక్షి తత్సాక్షి అందువల్ల అహం ప్రత్యయాన్ని వదలకూడదు. అహం ప్రత్యయాన్ని వదిలి పెడితే సత్యం చెప్పేవాడు 4 చుట్టుకోసేసుకున్నట్టు అయిపోతుంది. చూసారా? అప్పుడు అహం ప్రత్యయాన్ని పట్టుకోలే ఆత్మానుభవాజ్ఞ స్వరూపాన్ని నిశ్చయం చేసుకోవాలి. శృతి ఆచార్య ముఖంగా. కాబట్టి ఇక్కడ ఇది యథార్థం కాదు అని అలా తీయకూడదు. అహం ప్రత్యయానికి ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయో అవన్నీ తీసేయాలి. అవి తీసేసి అహం ప్రత్యయ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది, సాక్షిగా నిలబడిపోతుంది అన్నమాట. ఇది వరకు దాని మీద ధర్మాలు వేసుకొని అనిపిస్తుంది. దాని ఎందుండే ఆ యొక్క అనాత్మ ధర్మాన్ని తీసేసుకొని చివరికి సాక్షిగా మిగిలి
కరెక్ట్గా మిగిలింది. అందువల్ల ఎవరైనా ఒక మనిషి ఒక యజమాని దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తుంటే అక్కడ వాడికి ఎవరో చెడు మార్గం చెప్పే వాళ్ళందరూ చేరి అలా లేకపోవన్నీ కట్టంతా చెప్పి మోసం అంతా నూరు పోసేటప్పటికి వాడు యజమాని మోసం చేయడం మొదలు. చివరికి వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక అలవాట్లన్నీ తగ్గిపోయిన తర్వాత చివరికి వాడు ఏమవుతాడు? యజమానికి అనన్యమైపోతాడు. ఈ రోజు ఆరోపాలు ఉండేవి, వాడు అలాగా అయిపోయాడు. చివరికి తెలుసుకున్న తర్వాత అందరూ దూరం అయిన తర్వాత యజమాని అక్కడ మిగిలేదు కాబట్టి ఆయనతో అవేది సంబంధం పెట్టుకొని ఆ గుణాలన్నీ కలిగి ఉంటారు. అలాగా అహం ప్రతినిధులు అంతే. దేహేంద్రియ ధర్మాలు బాహ్య ధర్మాలు వేసుకున్నప్పుడు అది ఆ విధంగా అనిపిస్తుంది. అవన్నీ తొలగించిన తర్వాత ఇక రెండవది లేకపోయేటప్పటికి ఆత్మజ్ఞాన బలంతో ప్రకాశం ఆత్మస్వరూపమే అయి ఉంటుంది. కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. దేనిలో నుంచి అది లేచి అహంతృప్తి దేనిని పట్టుకోవాలి ఉండేది, దేనిలో ఉండేది దేనిలో నుంచి లేచింది అదే కావాలి. లేచిందేమో ఆత్మ ఉండే చైతన్యం ఉంది చూసారా. అది దేనిలో ఉండేది ఎక్కువగా ఇంతకాలం సంసార విషయాలు. లేచింది ఇదే ఇక్కడి నుంచి, దాని బీజంతా అక్కడిదే, దాని మూలం అక్కడిదే. అహం ప్రత్యయం ఏదో డబ్బాలో పుడుతుందా లేకపోతే మట్టిలో పుడుతుందా? అహం ప్రత్యయం ఆత్మ నుండే అహం ప్రత్యయ స్థానం. కాబట్టి ఉండేది ఎక్కువగా ఈ విషయాల్లో ఉండేటప్పటికే ఆ విధంగా దేహ ధర్మాలు, ప్రాణ ధర్మాలు, ఇంద్రియ ధర్మాలు, విషయ ధర్మాలు, బంధాలు అవన్నీ పెట్టేస్తున్నారు. చివరికి అవన్నీ ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయి. చివరికి దిక్కుతోటగా ఉన్న స్థానానికి వెళ్ళిపోతుంది, ఉన్న స్థానంలో నిలబడుతుంది. సూర్యకిరణాలు సూర్యుడిలో నిలబడడం అది ఏమన్నా పుట్టింటికి పోయిందా లేదంటే అత్తగారింటికి పోయిందా? పుట్టింటికే పోయింది, అత్తగారింటికి పోవాలి. కిరణం బయట పడడం అనేది అత్తగారింటికి, కిరణం సూర్యుడిలో నిలబడిపోవడం పుట్టింటికి. అవి ఆప్రత్యయం దానికి సాక్షి అయినటువంటి స్వరూపంలో ఆ స్వరూప జ్ఞానం కలిగించుకున్నాడు. నిజ జ్ఞానం, యథార్థ జ్ఞానం, స్వరూప జ్ఞానం సొంతం, అది అపరోక్షం. అది కాబట్టి దాన్ని వదిలేసేసుకొని మీరు ఏ జ్ఞానము కలిగిస్తారు. అది బాగుంది. ఎప్పుడైనా ముళ్ళు పుచ్చుకున్నప్పుడు కాళ్ళలో ఆ ముళ్ళు కాస్త పైగా కనిపిస్తూ ఉంటే నిదానంగా తీయాల్సి ఉంటుంది. దాన్ని ఎరగొట్టేసినాం అనుకోండి ఇంకా అంతే. కాబట్టి ఈ ఆంప్రత్యం కనిపిస్తూ బయటకుంటే దాన్ని పట్టుకోవాలి, నిదానంగా వెళ్ళాలి. కానీ దాన్ని కాస్త మీరు ఏదైనా బ్రేక్ చేసేస్తే ఇక మీకు చెప్పే నాదులు కలిగించే నాదులు లేకుండా అట్లాగా అహం ప్రత్యయాన్ని బాగా పట్టుకోనే వెళ్ళాలి. అహం ప్రత్యయాన్ని ఏమీ చేయకూడదు. చూసారా, అహం ప్రత్యయం ఏమి చెడ్డదేం కాదు, మంచిదే. దాన్ని మర్చిపోవాలి. బాగా మర్చుకుంటే దాని యొక్క నిజ స్థావరం చూపిస్తుంది. నేను పూర్వం ఇక్కడి నుంచే వచ్చా అని చూసారా. అక్కడ పోయి చాలా మంది ఏంటంటే అహం పోవాలి, అహం పోవాలి, అహంతో ఉండే సంబంధాలు పోవాలి. కానీ అహం పోతే ఎట్లాగా? అది కెరటంలో ఉండే నీరు పోవాలా, కెరటం ఆకారం పోవాలా? నీరుగా మీరు
అట్లాగే వీళ్ళు అట్లా అనుకుంటారు, అహం పోవాలి. ఎక్కడ పోవాలి అహం? అహానికి ఏదైనా నువ్వు అప్లై చేసింటే అది పోవాలి అంతే. అహం అహంగానే ఉండాలి. అహానికి ఉండే విశేషాలన్నీ నిజంగా అహం నిర్వికారే, అహం విశేషాలు సరికారు. అది పోగొట్టుకోవాలి. దేంతో అది పెట్టుకోవాలి, సంబంధం పెట్టుకోవాలి. వాటి వికారానికి అభిమానంతో లోనయ్యి వికారపడుతున్నదో అవన్నీ పోతే నిర్వికారంగా శాస్త్రమాత్రంగా ఆత్మ చైతన్యంగా విశుద్ధంగానే ప్రకాశిస్తుంది. కాబట్టి దానిలో ఉండే ఆరోపాలన్నీ తొలగించుకోవడం అనేది విచారం ద్వారా అదే ముఖ్యం. అందుకనే మనం అవిద్యా నివృత్తి అంటాం. అవిద్యా నివృత్తి జరిగితే ఆ అహం ప్రత్యమే చివరికి ఏమిగా మనకు తెలుస్తుంది? వాస్తవాలు సాక్షిత్వ పరిస్థితి. ఇప్పుడు మాత్రం సాక్షి అయిపోయింది. ఇప్పుడు కూడా అహం ప్రత్యయానికి సాక్షి అహం ప్రత్యయము రెండుగా అనిపించే సమకాలంలో ఒకటి వేషము, ఒకటి వేషధారి. ఒకటి వేషము, ఒకటి వేషధారి. కాబట్టి వేషధారి సాక్షి, వేషము అహం ప్రత్యయం. అహం ప్రత్యయంలో ఉండేటువంటి బాహ్య సంబంధాలు వేషములో, అహం ప్రత్యయ స్వరూపమేమో కేవల అట్లాగా. అందువల్ల అది బాగా విచారం చేసుకోవాలి. ఇక్కడే కుదురుతుంది. ఈ ఉపనిషత్తు వదిలేస్తే, బాగా వదిలేస్తే మీరు ఎక్కడ కూర్చుని అహం ప్రత్యయాన్ని ఏమి చేయలేదు. నలుగురు పడదు. ఏమి దానికి ఏం ఆధారం ఉంది మీ దగ్గర? ఏం ఆధారం లేకుండా. అందువల్ల ఎక్కడైనా మీరు ఒక తాడే ఉంటుంది, తాడు కొద్దిగా గట్టిగానే ఉంటుంది. కాస్తంత పొదునేవి ఏమీ లేకపోతే అక్కడ వాడు కూడా పొదులుగా లేదనుకోండి, ఇట్లాంటివి లేకపోతే ఇంకేం లేదనుకోండి, మీ పళ్ళు కూడా అరిగిపోయి ఉన్నాయనుకోండి, మీకు దాన్ని పెంచడం మీ తరం కాదు. ఏముండాలి అక్కడ? ఏమి లేదు అట్లాగా. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అలా పెట్టి కూర్చోవాలంటే తాను జరగటం లేదా కాదు. నీ పళ్ళు లేకపోయా, అట్లాంటి పదులైనవి లేకపోయా, ఏం లేదు, ఇంత కూడా లేకపోయా, అగ్గి పెట్టుకోండి నేను తాగుద్దామంటే ఎక్కదు. కాబట్టి ఎన్ని రకాల ఉపాయాలు ఉపనిషత్తు దగ్గర ఉంది దానికి అహం ప్రత్యయాన్ని వెలుగొట్టేదానికి. అంతేగాని మీరు ఉత్తమ మనసు పెట్టుకొని కూర్చోనంటే ఆ మనసు అహం ప్రత్యయం ఇద్దరు ఒకటేగా. నా మనసు ఏమైనా జవాబుదారా? కాబట్టి నేనెవరు అని విచారం చేసుకునేదానికి, అసలు నేను సంగతి ఏమిటి అని విచారం చేసుకునేదానికి ఉపనిషత్ ప్రమాణం లేకపోతే ఏం చేయలేదు. ఉపనిషత్తు ఆ బోధ విధానం అంతా దానిలోనే ఉంటుంది. సరాసరి నేను అంటే కుదరదు. నేను ముందెవరు, నేను వెనకెవరు, నేను పైన ఎవరు, అవన్నీ విచారం చేస్తాను. కాబట్టి ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, కేవలం నేను అనగానే జగత్తే నేను, కేవలం నేను అనగానే నేను అనగానే పంచభూతాలే నేను అనగానే పంచ విషయాలే, నేను అనగానే పంచ కోశాలే, స్థూల సూక్ష్మ శరీరాలే, మొత్తం విషయ రాశంతా నేనే. అప్పుడు దాని కోసం ఏం చేయగలం? అవన్నీ చెప్తుంది కదా శాస్త్రం. చెప్పి కోశాలంతా దాటించి ఆత్మానాత్మ వివేకం చేసి దీని ఏది ఆరోపణ చేస్తుందో అది ఆరోపమే తెలియదు మనకి. కాబట్టి దాన్ని ఏం చేయాలి? ఆరోపం తెలుసుకోవాలి. ఇది ఆరోపాలతో తోస్తుంది అని తిరగాలి, చూసారా? కాబట్టి ఎక్కడ ఆత్మానాత్మల కలగాపులమే లేదు. దాన్ని మనం ఉంటే ఇట్లా వివేకం చేసేటువంటి సబ్జెక్ట్ లేకపోతే నేనేం చేయగలుగుతాను.
కాబట్టి ఇక్కడ సాక్షిత్వేన ప్రత్యక్షత్వాతో అని చెప్పేసి నహి అహం ప్రత్యయ విషయ కర్తృ వ్యతిరేకేణ సత్సాక్షి సర్వభూతస్థ అనేది నాస్తి. కాబట్టి అహం ప్రత్యయానికి వేరుగా అహం ప్రత్యయ వ్యతిరేకేన అహం ప్రత్యయ విషయ కర్తృ వ్యతిరేకేన సత్సాక్షి నహి. అహం ప్రత్యయానికి భిన్నంగా సాక్షి ఉండడు, సాక్షి ఉండడు. ఆత్మ చైతన్యము సత్తువు చిత్తు స్వరూపమైనటువంటిది బ్రహ్మము, ఇదే అహం ప్రత్యయానికి భిన్నంగా ఎక్కడికి పోతుంది, ఎక్కడ ఉంటుంది? ఆ ప్రత్యయం ఏందే ఉంటుంది, ఇది అహం ప్రత్యయ రూపంలోనే ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు ఏమాత్రము ఎంత మీరు వ్యత్యాసం చూడలేదు, చూసారా? ఏం చూడలేదు, కేవలం అలాగే కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరినైనా మీరు ఒక మనిషిని ఒక వేషం వేసినట్టు మీరు తాను ఎప్పుడైనా వేషం కూడా వేసుకోకుండానే నేను ఫలానా వాణ్ణి అని అనుకున్నాను అనుకోండి, అంతమంది వేషాలను వేసుకోకుండా రిహార్సల్ చేస్తుంటారు, చూస్తారు నేను ఫలానా అని. వేషం ఏమైనా కనిపించిందా? మరి కనిపించకుండానే వాడు ఆ వేషాన్ని భావించుకొని ఆ డైలాగ్ చెప్తున్నాడు. అక్కడ మీరేమి ఆయన నుండి అది వేరు చేయలేదు, అట్లాగా ఉన్నది. చూసారా? మామూలు మనిషి ఒక ఏ అనేవాడే ఇప్పుడు వాడు బీగా యాక్టింగ్ చేస్తున్నాడు అంటే, ఆ డైలాగ్స్ చెప్తున్నాడు అంటే ఏ అనే ఉన్నాడు కదా, అదేం చేయలేదు మీరు అక్కడ, ఏగా చేయలేదు, ఏది బీని చూపించలేదు అక్కడ, కానీ బీగా చేస్తున్నాడు. అక్కడ ఏదో ఉండేవాడు, మనకి ఏదో కనిపిస్తున్నాడు, వాడు చేసేదంతా బీనేది. చూసారా? మామూలు బ్యాంకింగ్ చేస్తూ ఉన్నాడు, బీగా నటిస్తున్నాడు. మనకి కనిపించేది ఏ, వాడు చేసేది బి. అక్కడ ఏం చేయలేదు, మీకు తెలియదు, ఒకటే చూస్తారు మీరు. అక్కడ అహం ప్రత్యయమే చూస్తున్నారు కానీ సాక్షిని మీరు అక్కడ. కానీ వేదాంతం చూసే వెంటనే వేదాంతం చూసే చూసారా? స్వరూపాన్ని చూస్తుంది. ఎందుకని అంటే కళలో ప్రకాశించేది అదే, మనసులో ప్రకాశించేది అదే, నేను రూపంలో ఉండేది అదే. ఇదంతా కలిపి ఉంటుంది. సుషుప్తిలో ఉండవు ఇవి, స్వప్నంలో వేరే, ఉన్నది మాత్రం అదే, ఉండేది అది, లేనిది ఇది అని చూస్తుంది. కానీ మీరు నేను అనుకునే సమకాలంలో మీరు బిఏ అయ్యున్నారే కానీ ఏదో తెలియనే బిఏ అయ్యున్నారు, ఏగా తెలియదు. గురువు శాస్త్రములకు మాత్రం ఏ అనేది. ఇప్పుడు చాలా మంది సంసారాలు ఉంటారు, నేను సంసారి అంటుంటారు. గురువు శాస్త్రం ఏముంటుంది వాళ్ళని, నువ్వు అసంసారి. మరేమంటే మీకు ఎలా కనిపించింది, నాకు కనిపించలేదా అంటే మీరు వెళ్ళగొట్టలేదు. అహం ప్రత్యయానికి అన్యంగా, భిన్నంగా, వ్యతిరేకంగా సాక్షి అనేది మీకు ఉండదే ఉండదు అని. కాబట్టి అలాగా సరే సాక్షిత్వము అని చెప్పేటప్పుడు, అహం ప్రత్యక్షాది సాక్షి అని చెప్పేటప్పుడు ఇంతవరకు సాక్షి, ఇంతవరకు అహం ప్రత్యయం అని కాదు అర్థం. సాక్షి అనే మాటకి చాలా విచిత్రమైనటువంటి అర్థం ఉంది. సాక్షి అంటే సర్వవ్యాపకము, అనన్యము, అభేదము, పుట్టేది కాదు అని అర్థం అనమాట. సాక్షి అనగానే మనం ఎంతవరకు కానీ ఎలాగ చూస్తామంటే, ఒక ఇనప వస్తువుని నిప్పు వ్యాపించుకున్నట్టు
అప్పుడు కూడా మీకు తేడా తెలుస్తుంది, ఇది ఇనుము ప్లస్ నిప్పు అని. అలాగే లైట్ ద్వారా ఈ వస్తువు ప్రకాశించుకుంటే ఇక్కడ వస్తువు ఉంది, లైట్ ఉంది అని. కానీ సాక్షి అలా కాదు, రెండవది ఉండదు అట్లా. సాక్షి సాక్షి ప్లస్ ఇది అట్లా ఉండదు, సాక్షి ఉంటుంది. అందుకనే ఆ మాట చెప్తుంది. సాక్షి అనగానే సాక్షా సర్వాంతర అపరోక్షతయా, అదే సాక్షి. సాక్షి అనగానే నేను వెనకాల అవుతుంది, నేను ముందున్నాను, నా పైన కింద ఇంతవరకు అది ఎంతవరకు నేను అనేది కాకుండానే సాక్షి అనగానే సర్వభూత చిత్తర్థం అంతటా ఎక్కడ కూడా అణువులు కూడా భిన్నం కాకుండా ఉన్న వస్తువే తత్వమే సాక్షి. కాబట్టి సాక్షిత్వ వృత్తిత్వాత నహి అహం ప్రతి విషయకర్తృ వ్యతిరేకేణ ఆ విషయ అహం ప్రతి విషయము దాని కర్తృత్వము దానికి భిన్నంగా వేరుగా సాక్షి అనేటువంటిది మీకు ఉండనే ఉండదు అని చెప్తూ, ఎందుకని అంటారా చెప్తున్నారు. సర్వభూతస్థ సాక్షి, సర్వభూతస్థ సర్వభూతస్థుడై ఉన్నాడంటే సర్వభూతములు ఎందు ఉన్నవాడే సహా, సర్వభూతములు ఎందు ఉన్నవాడే బాహ్యాభ్యంతరములు అజమయ్యి, బాహ్యాభ్యంతరములు అజస్వరూపుడయ్యే ఉన్నాడు. లోపల బయట, బయట అయితే ఇంద్రియ విషయాలు కాలదేశాలు, లోపలైతే అంతఃకరణము అంతఃకరణ ఆలోచనలు అన్ని కలుపుకొని, స్వప్నము కలుపుకోవాలి, సుశుద్ధి కలుపుకోవాలి. ఇక్కడ లోపల బయట ఇతర అజస్వరూపుడై ఉన్నవాడే సర్వభూతస్థ, సర్వభూతములు ఎందు ప్రాణులు ఎందు బ్రహ్మ మొదలుకొరకు పేలుగు పర్యంతమైన సర్వము ఎందు సహ కూటస్థ నిత్యమై సమహ, ఇక్కడ సమహ పూర్ణంగా, సమహ అంటే పూర్ణంగా, సమహ అనగానే పూర్ణంగా, పూర్ణంగా అనగానే నిలిపి లేకుండా మాత్రం నింపుకొని, ఏదైనా సరే నీటితో నింపబడిపోతుంది చూసారు, ఒక్కసారిగా కనిపించకుండా పోతుంది అట్లా సమ. ఒక ఊరైతే వరదలో చిక్కుపోయి మొత్తం వరద నీటితో నిండిపోతే అక్కడ నీటినే చూడాలి, చూడాలి. అట్లా సమహ, ఈ సాక్షి సమహ, ఈ స్వరూపం సమము, మొత్తం లోపల బయట వ్యాపించుకోవడంలో ఇదే ఏక. అది తప్ప రెండవది కూటస్థ నిత్య, కూటము సముదాయం, ద్వైత ప్రపంచం మాత్రం అండపెట్ట బ్రహ్మాండం అంతా కూడా కూటం, దాని యందు సహ స్థిరమైన నిత్యమైన కూటస్థ నిత్య. ఎవరు ఇది, ఎవరు పెట్టారు పేరు? సాక్షి, సర్వాత్మ. అది ఎవరో కాదు, నిత్య పురుష ఆత్మ చైతన్యం. ఈ ఆత్మ ఈ చైతన్యము ఇలాగా సర్వభూతములు యందు అహం ప్రత్యయానికి వేరు కాకుండా అహం ప్రత్యయం ఎందే వ్యాపించుకొని అహం ప్రత్యయ మాత్రంగా కనిపిస్తున్నట్టుగా ఉండే సమకాలంలో కూడా అది పూర్ణమై కూటస్థమై ఉన్నటువంటి నిత్య స్వరూపమైనటువంటి చైతన్యం ఆత్మ. అయ్యది విధికాండే తర్క సమయే వాకేనచిత, విధికాండలో గాని కర్మకాండ విషయాలలో గాని కర్మకాండ ఎందు గాని తర్క సమయే తార్కికుల వాదన కాలం ఒకటి ఉండేది. అది ఎక్కడెక్కడైతే తర్కానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో అదంతా తర్క సమయే అంటారు, మూమెంట్.
తర్కం మూమెంట్, తర్కం చేసేటువంటి వాళ్ళ సంఘం అది. వాళ్ళ యొక్క తార్కికులు చేయి వాదోపవాదాలతో కూడుకున్నటువంటి ఆ ప్రపంచం ఉందే, అక్కడ కూడా దీనికి అర్థం రాదు. ఇది కాండలో కూడా ఈ అర్థం లాగడం సులభం కాదు. తార్కికుల సమ్ముఖంలో కూడా, తార్కికుల వాదోపవాదాలలో కూడా ఈ అర్థం అనేది ప్రకాశించదు. ఎవరి తరం కాదు సాక్షి అర్థాన్ని లాగడం, సాక్షి అనుభవాన్ని లాగడం వీళ్ళిద్దరి వల్ల కాదు. వీళ్ళు ప్రపంచంలో అది రాదు. అంటే అర్థం ఏంటంటే మామూలు ఈ యొక్క భౌతిక తర్కం ఉపయోగించుకొని కర్మకాండంలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఈ జ్ఞానం మీరు లాగలేరు, వాళ్ళ దగ్గర ఈ సరుకు ఉండలే ఉండదు. వాళ్ళకి ఎంతసేపటికి బాహ్య దృష్టే గాని ఈ యొక్క సాక్షి అనుభవాన్ని వాళ్ళు చెప్పడం, వాళ్ళ దగ్గర వాళ్ళకి తెలిసి ఉండడం అనేది అసలు వాళ్ళకి అవగతం కాదు. విధి కాండే తర్క సమయేవా ఏనచిత్ అధిగత అంటే నచ అధిగత, న అధిగత, నహి అధిగత. నా ముందు చూడండి అట్లా, ఇదిగో ఇక్కడ ఉంది కదా, అక్కడే ఉంది, పైన ఉంది కదా, ఎవరి వల్ల కాదు ఇది, నా అధిగత. కాబట్టి విధి కాండలో గాని, తర్క సమయంలో గాని, తార్కికుల మధ్యలో గాని, తర్కాదుల చేత గాని కేనచిత్ అధిగత నహి అధిగత. ఎందుకు సార్ అట్లాగా? సర్వస్య ఆత్మ. ఆ తార్కికుల యొక్క స్వరూపము అదే అయ్యింది. కర్మకాండలో రమించే వాళ్ళ యొక్క స్వరూపం కూడా అదే అయ్యింది, సర్వస్య ఆత్మ. బట్ వాళ్ళు ఏదేది ఆరోపణ చేసుకొని దేనికి అలవాటు పడిపోయి ఉన్నారో కర్మకాండకి, వాటికి ఆ అలవాట్ల ప్రకారం ఈ జ్ఞానం కలగవాలి. వాళ్ళ అలవాట్లు ఎటు తీసుకెళ్ళింది? అహం ప్రత్యయం స్వరూపం చూపించేదానికా, లేకపోతే అహం ప్రత్యయం అంటిపెట్టుకున్నది చూపించేదానికా? అహం ప్రత్యయం దేని అంటిపెట్టుకోవాలి ఉన్నదో దాని విషయం చెప్తున్నారు వాళ్ళు. అహం ప్రత్యయ స్వరూపం వైపు, దాని మూలం వైపు తిరిగే మాటలు కాదు అవన్నీ. ఏవేవో అనిపెట్టుకుంటున్నారు అవి ఆ విశేషాలు చూపిస్తుంటారు, ఆ విశేషాలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రకారంగా అందరి యొక్క స్వరూపమే అయింది. కాబట్టి వాళ్ళు చేసేటువంటి బాహ్య తర్కాలు, బాహ్య జ్ఞానాలు ఏమీ దీనికి పనికిరానే పనికిరాదు. అది బాగుంటుంది. అహం ప్రత్యయ స్వరూపాన్ని విచారించుకునేటువంటి పద్ధతి వాళ్ళ దగ్గర లేదు. అహం ప్రత్యయం మీద ఇంకా ఏదైనా లోడ్ వేస్తారు, సాధన చెప్తారు దానికి. కాబట్టి మీరు అహం ప్రత్యయం కంటే భిన్నంగా విచారం చెయ్యొద్దు. అహం ప్రత్యయం భిన్నంగా ఆ యొక్క సాక్షిత్వం లేదు. కాబట్టి ఈ ప్రకారంగా ఎన్ని రకాల సాధన ఉందో అది అహం ప్రత్యయానికి తగిలించటమే గాని అహం ప్రత్యయాన్ని శోధించటం అనేది చేయడం లేదా. అది బాగుంది. అందువల్ల అహం ప్రత్యయాన్ని మీరు భావన చేసినా కలగదు విజ్ఞానం, అహం ప్రత్యయాన్ని ధ్యానం చేసినా కలగదు విజ్ఞానం, అహం ప్రత్యయాన్ని జపం చేసినా కలగదు విజ్ఞానం. అహం ప్రత్యయాన్ని ఇక్కడ వివేకం చేయడం అంటే ఉపనిషత్తుల దగ్గర. అహం ప్రత్యయ రహస్యం అంతా ఎక్కడుందా? ఔపనిషత్ విద్య అంట. అక్కడికి వెళ్ళకుండా ఏం చేయలేదు. అది బాగుంది. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా కల్తీ వస్తువులు ఉంటే ఎవరి దగ్గర తీసుకెళ్తాం మనము. వాళ్ళ దగ్గర తీసుకెళ్లి దీంట్లో ఏముంది, దీంట్లో ఏమాత్రం కల్తీ ఉంది అని అడుగుతావా లేదా? అట్లాగే బంగారంలో ఎంత బంగారం ఉందని తెలుసుకోవాలంటే కూడా అక్కడికి వెళ్లాల్సిందే. మన దగ్గర ఏమని తెలుస్తుంది? మన దగ్గర ఉంటుందా? అట్లాగే
నీటిలో ఎంత శాతం ఉంది, ఉప్పు ఉంది, అవన్నీ కాల్షియం ఉంది, దాంట్లో ఉందా అని తెలుసుకోవాలన్నా అక్కడ బాగుంటుంది. అట్లాగే ఇక్కడ కూడా మనము అహం ప్రత్యయాన్ని విచారం చేసుకోవాలి. దాని స్వరూపం ఏమిటి అని విచారం చేయాలి. ఉపనిషత్తుల వైపు తిరగాల్సిందే తప్ప దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి పోయి నేనెవరు అంటే ఏం చెప్తారు వాళ్ళు? ఏం చెప్పలేదు వాళ్ళే. నువ్వు సంసారిగా కనిపిస్తున్నావుగా, సంసారే అని అట్లా. కాబట్టి కేనచిత్ ప్రత్యాఖ్యేన కేనచిత్ ప్రత్యాఖ్యాతం శక్య విశేషత్వం వా నేతం. కాబట్టి ఎవరి ద్వారా కూడా ఎవరికే కూడా దీని యొక్క రహస్యాన్ని, దీని యొక్క జ్ఞానాన్ని చెప్పడం అనేది తరం కాని విషయము. ఎవరు చెప్పలేదు ఇట్లాంటి వాళ్ళంతా? అధ్యాత్మ శాస్త్రవేత్తలు తప్ప ఇతరులంతా కూడా, వేదాంతులు తప్ప ఇతరులందరూ కూడా ఏది చేయలేదు. కేనచిత్ ప్రత్యాఖ్యాతం శక్య నశిక్య. ప్రత్యాఖ్యాతం అంటే బోధించడం, దీని గుర్తు చెప్పడం, దీని రహస్యం చెప్పడం, దీని యొక్క స్వరూపాన్ని చెప్పడం, దీని యొక్క యథార్థాన్ని చెప్పడం ఎవరి తరముగానే ఉపనిషత్తుల్లోనే ఉంది. ఉపనిషత్ వేత్తలైనటువంటి వాళ్ళే చెప్తారు. విధిశేషత్వం వా నేతం న ఇతం. విధిశేషత్వం అంటే కర్మ చేయగా వచ్చేది కాదు, సాధన చేయగా వచ్చేది కూడా కానే కాదు. నటు విధిశేషత్వం అని అర్థం అన్నమాట. నేతం అంటే విధిశేష విషయం కూడా కాదు. సాధనజన్యమైనది, కర్మజన్యమైనది, తమోజన్యమైనది అట్లాంటిది కూడా కానీ కాదు. నిరంతరం సాధన చేస్తూ 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 ఉంటే వచ్చేది కూడా కానీ కాదు. ఎక్కడేది గొంగళ అట్లా ఉంది. ప్రతి ఒక్కరికి ఇదొక ఏదో వాకింగ్ కి వెళ్ళినట్టుగా, జిమ్ములకు వెళ్ళినట్టుగా, గుండు గోపురాలకు వెళ్ళినట్టుగా ఇదొకటి ధ్యానం. గుడికి ఎందుకు పోవడం లేదు ఈ మధ్య నువ్వు అంటే వాళ్ళు ఏమంటారంటే కొబ్బరికాయ కొనాల్సి వస్తుందని ధ్యానానికి వెళ్తున్నారంట. కొబ్బరికాయ కొనాల్సి వస్తుందని ధ్యానానికి వెళ్తున్నావా? అక్కడైతే గుడికి వెళ్ళాలంటే ఎంత ఖర్చు? కొబ్బరికాయ కొనాలి, పూలు కావాలి, అగరబత్తులు కావాలి. ఇక్కడైతే ఏమీ లేదు, కూర్చొని అందులో కొంతమంది ఏమంటారంటే ఆ ధ్యానానికి వెళ్తారండి, ఏసీ పెడుతున్నారండి, అందుకనే అమ్మో. మళ్ళా ఇంకేమంటున్నారు, ధ్యానానికి వెళ్తారండి, అక్కడ మంచి మంచి కింద మంచి మెత్తగా ఉంటున్నాయండి ఆసనాలు, అందుకని అక్కడ కూర్చుంటున్నారు. ఇంటికా నువ్వు వెళ్ళేది ఆ కింద కానీ ముందు పరిస్థితి పెడితే ధ్యానం చేయమని అది అది. కాబట్టి ఈ ప్రకారంగా వీళ్ళు దీనికోసం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాగా మీరు తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేరు. మీ వెంటే ఉంటాయి అన్ని రకాలుగా హృదయ గ్రంథులన్నీ మనం చేస్తూ ఉంటాయి. అది బాగా గుర్తు చూసారా. కాబట్టి ధ్యానాలు బలవాళ్ళు ఎక్కడైనా ఇట్లాగా వెళ్ళి మనం చేసి సాధన చేసి పొందుదామని అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు అన్నమాట. ఇట్లా నేర్చుకున్నానండి, అక్కడికెళ్ళి పరిగెత్తుంటారు, చేస్తుంటారు. వివేకం చేసినట్ట లేకపోతే ఉన్నది లోపలికి ఉన్న గ్యాప్ లోపల పెట్టుకొని పోతాం ఎక్కడికైనా సరే. ఎక్కడికైనా ఉన్న గ్యాప్ లోపల ఉంటుంది కదా, అక్కడ పోయి కూర్చుంటాం. కూర్చో ఉంటుంది గ్యాస్, మిమ్మల్నంతా గొడవ పెడుతుంది. ఇట్లాగా తెలుసుకుంటారు జనాలు. అక్కడ పోయి కూర్చోవడం, ఇక్కడ పోయి కూర్చోవడం. కూర్చుంటే పోద్దా, విచారించుకుంటే పోద్దా? కూర్చొనే సంసారం వచ్చింది మనకి.
ఆరోపించుకోవాలి వచ్చిందా? చూస్తుంటే ఎందుకు వస్తుంది సంసారం? ఆరోపించుకున్నారు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, ఆ వస్తువులు ఈ వస్తువులు వేస్తున్నారు. కూర్చోనా? ఎక్కడ కూర్చున్నారు మీరు సంసారంలో? చేతి వచ్చింది, ఇక్కడ కూడా చేతి వివేకం చేస్తేనే పోతుంది, ఊకేలా పోతుంది. అది బాగా. కాబట్టి విధి శేషత్వం మానేతం. కాబట్టి విధి నిషేధాలతో కూడుకున్నటువంటి సాధన సాధ్యాలు చేసినా సరే ఈ రకమైనటువంటి సర్వస్య ఆత్మ ఇతర సాక్షి స్వరూపమైనటువంటి ఆ యొక్క జ్ఞానం కలదు. కాబట్టి ఆత్మత్వాదేవత సర్వేషాం, అందరికీ ఇది స్వరూపమే అయింది. సర్వేషాం ఆత్మత్వాదేవత హేయ ఉపాధేయ, అందరి స్వరూపం అదే అయ్యింది. కాబట్టి హేయోపాధేయాలు ఇక్కడ లేవు, పట్టుకోవాల్సిన పని లేదు, వదలవలసిన పని లేదు. సాధనలో చేసేది అదే ముఖ్యం, వదిలేదే పట్టుకునేది. ఏ సాధనలైనా వదిలేదానికి పట్టుకునేదానికి ఉంటుంది. బ్రహ్మ విద్యలో వివేకం చేసేదానికి ఉంటుంది. యథార్థం ఏమిటో కాదేమిటో తెలుసుకో చాలు. యథార్థం ఏమిటి కాదేమిటి కదా. ఇక్కడ సంసద్ వివేకం తప్ప రెండవది ఉండదు. వదిలేది పట్టుకునేది కాదు. ఇక్కడ వివేకం చేసే సమకాలంలో నిజమైతే నిజంగానే ఉంటుంది, అబద్ధమైతే అబద్ధంగానే ఉంటుంది అంటే. కాబట్టి ఈ ప్రకారంగా అందరి స్వరూపమే అయ్యున్నది కాబట్టి, అందరి స్వరూపమే కాబట్టి ఇక్కడ ఇట్లాంటి విషయంలో హేయోపాధేయం అనేది లేదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. సర్వం హి వినశ్యతి వికార జాతం పురుషాంతం వినశ్యతి. సర్వం హి వినశ్యతి వికార జాతం పురుషాంతం వినశ్యతి. పురుష వినాశ హేతు అభావాత్ అవినాశీ విక్రియా హేతు అభావాశ్చ కూటస్థ నిత్యః అతః ఏవ నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావః. మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన వాక్యం సర్వం హి వినశ్యత. అన్ని వినాశం చెందేవే, నశించిపోయేవే, అన్ని నశిస్తూ అన్ని చివరికి పరిణమించుకొని నామరూపాలన్నీ పోగొట్టుకొని నాశనమైపోతూ వికార జాతం వస్తువులు. వికార జాతం అంటే వికార సముదాయం. వికార సముదాయం అంతా కూడా వికారాలతో కూడుకున్నటువంటి సర్వము వికారమైపోతూ నశించిపోతూ ఎక్కడ వరకు వికారం చెందుతుంది? పురుషాంతం. పురుషుడు ఉన్నంత వరకు, ఆయన పాదాల దగ్గర ఉన్నంత వరకు ఏవేవి ఆరోపణ చేసినామో ఆయన సమ్ముఖంలో ఆయన దగ్గరగా ఎంతవరకు మనం ఆరోపణ చేశామో, బంగారం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం ఆభరణం చేసామో అంతవరకు ఆభరణాలన్నీ నామరూపాలన్నీ పోయి బంగారం ముక్కటే మిగులుతుంది. ఆ పురుషాంతం వినశ్య. సరే, ఆత్మ ఉన్నంత వరకు ఏవేవి ఆరోపణ చేశామో తాడు ఉన్నంత వరకు తాడు ఉండి, ఆ తదుపరి తాడు ఉన్నంత వరకు ఏవేవి మనం ఆరోపణ చేసామో అవన్నీ నెగటివ్. చూసారా, పురుషాంతం వినశ్యతి. అందువల్ల చైతన్యం ఉన్నంత వరకు ఏది ఆరోపణ చేశామో అదంతా పోయి చైతన్యం ఒక్కటే మిగులుతుంది, ఆత్మ ఒక్కటే మిగులుతుంది. మిగిలినవా నేను ఎక్కడ నుంచి మీరు ఆరోపణలు చేశారో, ఎక్కడ వరకు ఆరోపాలు ఉన్నాయో అదంతా పోతుంది. ఎక్కడ వరకు ఆరోపణలు చేశారు, ఎక్కడి నుంచి ఆరోపణలు చేశారు అది. కాబట్టి పురుషుడు అక్కడ నుంచే కదా ప్లస్. కాబట్టి పురుషుడు అక్కడి నుంచే మైనస్ కావాలి. పురుషుడు మైనస్ కాదు, పురుషుడు ప్లస్ కాదు. దేనికి? పురుషుడు తర్వాత ప్లస్, పురుషుడు తర్వాత మైనస్ చేయాలి.
పురుషుడు ఒక్కడే మిగులుతాడు. అంటే ఆత్మ ఒక్కడే మిగులుతుంది. ఆత్మ తదుపరే మిగిలిన కల్పించుకునేవని ప్లస్ లో వస్తుంది. ఇప్పుడు ఆత్మ తీసివేయాల్సింది తర్వాత మైనస్, ఆత్మ తర్వాతే మైనస్, ఆత్మ తర్వాతే ప్లస్. పురుషాంతం వినశ్యతి. ఎక్కడ వరకైతే ఆరోపింపబడిందో, ఎక్కడి నుంచి అయితే మనం ఆరోపణ చేశామో అక్కడే మనం నెగ్లెక్ట్ చేసుకోవాలి. అక్కడ వరకు వినాశం అయిపోతాయి, ఏది ఉండవు. ఒక్కడు ఆత్మ ఒక్కడే మిగులుతాడు. స్వరూపం తప్ప రెండవది. అందువల్ల మీరు సాక్షిని మాత్రమే చూసుకోగలుగుతున్నారు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, ఒక్క సాక్షి ఒక్కటే, తురియం ఒక్కటే మిగులుతుంది. చూడండి, మిగిలినవన్నీ కాబట్టి పురుషాంతం వినశ్యతి వికారజాతం సర్వం. వేదాంత వికార సముదాయం అంతా కూడా పురుషుడు ఉన్నంత వరకు, ఎక్కడ వరకు పురుషుడు ఉన్నాడో అక్కడ వరకు ఆరోపింపబడినవన్నీ నిషేధింపబడి తానొక్కడే మిగులుతాడు. పురుషాంతం వినశ్యతి. పురుషుడే అంతం అన్నమాట. చివరా పురుషుడే అంతం. చివరా కాష్ట ఆయన్ని తప్పించి అన్ని పోతాయి. ముందు ఉన్నది ఎవరు? ఆయనే. చివరిగా ఉన్నది ఎవరు? ఆయనే. ఆధారంగా ఉన్నది ఎవరు? ఆయనే. అది తప్ప రెండవది ఏదన్నా కనిపిస్తుంటే పోతాయి. అదొక్కటే లేదు. పురుష వినాశ హేతు అభావాత్ అవినాశీ. చూసారా? మరి చైతన్యం ఏంటి? ఆత్మ ఏమిటి? వినాశ హేతు అభావాత్. వినాశమయ్యేదానికి కారణము దానిలో లేదు. ఇది వినాశమయ్యే కారణం దీనిలో ఉంది. వినాశమయ్యే కారణం ఏంటంటే పుట్టింది కనుక, కల్పింపబడింది కనుక. అది పుట్టింది కాదు కనుక, కల్పింపబడింది కాదు కనుక, నిర్వికల్పం కనుక, ఉన్నదే కనుక, సద్రూపమే కనుక, నిత్యం కనుక. కాబట్టి అవినాశి హేతువులు బాగా కనిపిస్తుంది, వినాశ హేతువులు దానిలో కనిపిస్తాయి. నామరూపాలు లేవు కనుక, అవయవాలు లేవు కనుక, వచ్చిపోయేది కాదు కనుక, కామదేశాలు అంటలేదు కనుక, ధర్మాధర్మాలు అంటలేదు కనుక, అవినాశి హేతువులు కారణాలు. కాబట్టి అవినాశికి సంబంధింపబడినటువంటి యుక్తులన్నీ దానిలో కనిపిస్తున్నాయి. అవినాశి అది, వినాశివి కల్పింపబడినవన్నీ, ఇదివరకు లేనివన్నీ, మార్పులు చెందేవన్నీ వినాశ హేతువులు. కాబట్టి ఇవన్నీ పురుషాంతం వినశ్యతి అని చెప్పారు. కాబట్టి పురుష వినాశ హేతు అభావాత్ అవినాశి. వినాశానికి కారణభూతమైనది దాని ఎందు ఏమీ లేదు కాబట్టి దేర్ఫోర్ అవినాశి. అవినాశితు తద్విద్యేన సర్వమిదం తతం. తద్బ్రహ్మ తదాత్మ. అవినాశం తెలుసుకోవాల్సిన ఆ అవినాశి అంటే ఈ వినాశంతో కూడినవన్నీ, వినాశ సముదాయం అంతా కల్పించాము. దేర్ఫోర్ వినాశే. విక్రియా హేతు అభావాస్య కూటస్థ నిత్య. విక్రియకి కారణభూతమైనటువంటిది ఏమి లేవు. కూటానికే నిత్యమది, కూటానికే సత్ సహా. కాబట్టి కూటస్థ నిత్యమైనది, సర్వాధారమైనది. కూటస్థ నిత్యం అన్నా సర్వాధారమైన ఒకటే, సర్వభూతస్థమైన ఒకటే, అర్థం ఒకటే. విక్రియా హేతు అనేది, విక్రియా కారణభూతం అనేది దాని యందు లేదు. అభావాస్య కూటస్థ నిత్య. అతయేవ ఏతదాత్మా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ. నిత్యం నిత్యం అనగానే మీకు బాగా తెలియాలి. ఎప్పుడు కూడా వినాశకానే కాదు, అవినాశి. నిత్యం అనగానే మీరు తెలియాలి. సిద్ధం
నిత్యం అనగానే మనకు తెలియాలి సత్యం, నిత్యం అనగానే మనకు తెలియాలి కూటస్థం, నిత్యం అనగానే తెలియాలి కాల దేశ రహితం, నిత్యం అనగానే మనకు తెలియాలి సత్ నిత్యం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఆయుష్ని వేస్ట్ చేయకుండా నిత్యాన్ని పట్టుకున్నారా, కొంత ఆయుష్ వేస్ట్ అయిన తర్వాత నిత్యాన్ని మీరు తెలుసుకున్నారు. అది బాగుంటుంది. కొంత వేస్ట్ అయిపోయింది, ఆ తర్వాత నిత్యం మీకు తెలిసింది. అంటే చాలా రోజులే పట్టింది మీకు కేసు, వాయిదాలు అర్థమైందా? అది బాగుంటుంది, అర్థమైందా? 17వ ఏట అయిపోయింది మాది కేసు కంప్లీట్ కొట్టుకోవాలి. ఎట్లా మీకు చూసుకో 17 ఏళ్ళ వరకు ఇంతగా నిత్య వస్తువు మాకు 17వ ఏట అయింది నిత్య వస్తువు అంతకాలం జరిగింది కేసు. వాయిదాలు తెలుసుకుంటూ అట్లాగా నిత్య వస్తువుని నిత్య తత్వాన్ని కనుక్కోవడం అంత చూసారా, టైమంతా అలాగే ఆయుష్ అంతా అలాగే వేస్తే తర్వాత కనుక్కున్నాం అహం నిత్య అని. అది వరకు నిత్యం అనుకోవాలా, నేనంతే, నా దశ అంతేనా, నా జన్మ అంతే, నా కర్మ అంతేనా, ఎట్లాగంతే అట్లాగంతే అనుకున్నాం కదా. ఇప్పుడు అనుకో నాకేమి అది బాగుంటుంది. అందువల్ల పూర్వం ఉండే అహం ప్రత్యయానికి ఇప్పుడుండే అహం ప్రత్యయానికి ఎంత వ్యత్యాసం ఉన్నది. ఇరువురుకుండే అహం ప్రత్యయము ఇవాట్లు పెట్టేది, ఇవాట్లు తినేది. ఇప్పుడు అహం ప్రత్యయము ఏదంటాం. అహం ప్రత్యయాన్ని మీరేమి ఆ విధంగా అనుకోదు. కాబట్టి అహం ప్రత్యయము ఈ శరీరంలో ఉంది. ఆ అహం ప్రత్యయం ఇదివరకు భూతంలాగా, ప్రేతంలాగా, బ్రహ్మరాక్షసులాగా ఉంది. ఇప్పుడు బ్రహ్మమై ఉంది. వ్యత్యాసం ఉంది కదా. ఇద్దరికి ఇప్పటికి తేడా ఉంది కదా. నేను ఎందుకు పుట్టానబ్బా, ఇప్పుడు ఏం పుట్టి ఏమిటి, చచ్చి ఏమిటి, అలా నూటి మాటలు. ఇది వరకు పుట్టాను అనేది సత్యము, ఇప్పుడు పుట్టాను అనేది అబద్ధం. ఇది వరకు చచ్చిపోతాను అనేది నిజము, ఇప్పుడు చచ్చిపోతాననే మాట కూడా అబద్ధం. ఇది వరకు సంసారి అనేది నిజమైన మాట, ఇప్పుడు సంసారి అనే మాట అబద్ధమైన. నాకు బంధాలు ఉన్నాయి అనేటువంటిదంతా నిజము, ఇప్పుడు అబద్ధం. ఏమేమి మీరు చేసేస్తున్నారో అవన్నీ అబద్ధం అవ్వాలి. నిజమై ఉంటే మీరు తీసుకున్నట్టే, మీరు అబద్ధమైపోవాలి. లేకపోతే అదంతే. ఇంకా కేసు నడుస్తూనే ఉంది. ఇవన్నీ అబద్ధం, మీరు ఎక్కడ కూడా చూపు కావటంలా నేను బాగా గుర్తు అట్లా. కాబట్టి అతః ఏవ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అని స్పష్టత కావాలి. తస్మాత్ పురుషాన్న పరంకించు సాపరాగతి కథ. కాబట్టి పురుషాత్ నా పరంకించు, పురుషుడి కంటే, ఆత్మ కంటే, చైతన్యం కంటే, బ్రహ్మము కంటే నేహనాస్తి కించు నాస్తి కించు. అన్యమైనదేమి లేదు. ఆత్మ కంటే, బ్రహ్మము కంటే, స్వరూపం కంటే, జన్మాత్రము కంటే మరొక్కటి ఏది వేరే లేదు. నేహనాస్తి కించు. సరా
పురుషాత్ న పరంకించట సా కాష్ట అదే చివరిది దానికంటే మరొకటి చివరిది పూర్ణమైనది ఉన్నది నిరతిశయమైనది ఆ జ్ఞానం కంటే మరొకటి లేదు సా కాష్ట సా పరాగతి అదే చివరిది అదే పరాగతి నిర్తిశయమైన గతి నామ జ్ఞానం అదే నిర్తిశయమైన జ్ఞానం అంతకంటే మరొకటి లేదు అని తెలుసుకోవాలి. తంతు ఔపనిషదం పురుషం పృచ్ఛామి అటువంటి ఉపనిషత్ గమ్యమైన ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి పురుషుణ్ణి ఆత్మని బ్రహ్మమును నేను అడుగుతున్నాను అని బృహదారణ్యకంలో కూడా వచ్చింది. వాళ్ళు అడిగారు ఇట్లాగా సరే తంతు అట్టి అటువంటి కర్మకాండలో గాని విధి నిషేధాలలో గాని తార్కికులు గాని సాధన సాధ్యములు గాని దానికి లోబడినది లొంగనిది విషయం అర్థం కానిది చిక్కనిది అటువంటి తత్వాన్ని ఉపనిషత్ పురుషుడిని బ్రహ్మమును నేను అడుగుతున్నాను మీ దగ్గరికి. నేను ఎక్కడికి వెళ్ళలేదు. మీ దగ్గర ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి జ్ఞానం ఉన్నది కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. ఇతరత్ర ఎక్కడికి వెళ్ళలేదు. అక్కడ ఆ విషయం దొరకదు కాబట్టి అని అడిగారు గురుగారునికో. కూర్చామి అని శిష్యులు వచ్చి అడిగారు గురువు ఈ శిక్ష కాబట్టి దీన్ని ఉపనిషత్ విద్య అన్నారు. ఉపనిషత్ విద్య అనగానే ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదన జరుగుతుంది, బోధించాలి. కానీ ఏదో వాళ్ళ చరిత్ర వీళ్ళ చరిత్ర సాయి చరిత్ర లేకపోతే ఇంకో చరిత్ర ఇవన్నీ మనకు అవసరమా? అవన్నీ దాంట్లో ఏమి ఉండదు, ఇంకేం ఉండదు. అదంతా లేకపోయిన అన్ని గందరగోళం. ఆ చరిత్రలో ఏమన్నా వస్తాయా? విద్యలో ఉంటుందా? చరిత్ర అంటే నామరూపాలు. చరిత్రలో ఏముంటుందా? కాలదేశాలు నామరూపాలు అవి ఇవి. శంకరాచార్య వారి చరిత్ర ఏమైనా బ్రహ్మ విద్య ఏమైనా తీసుకుంటుందా? ఆయన అక్కడికి వెళ్ళినాడు, ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడే ఆయన రాసుకున్నాడా, ఇంకోటి రాసేసినాడా? నాకు కళ్ళలోకి వచ్చిన వరకు రాసేసిన. అమ్మో, కళ్ళలోకి వచ్చిన వరకు రాసేస్తే నువ్వు చూసింది పెట్టింది లేదు, ఆయనేమో అసలు రాసుకోలేదు. ఇవన్నీ ఎందుకు నీకు? కాబట్టి ఈ శిక్ష ఔపనిషదత్వ విశేషణం ఈ ప్రకారంగా అది ఒక్కడు ఇట్లాంటివన్నీ ఇవన్నీ కాలక్షేపం చేసుకుంటుంటారు. చరిత్రలు, యుగాలు, యుగాంతాలు. ఫలానప్పుడు ఇదంతా యుగాంతం అయిపోద్ది ఆయన ఒక ఆయన పుస్తకాలన్నీ అమ్ముకున్నాడు ఈ ఊరికే వేదవ్యాస. మళ్ళీ ఇప్పుడేమో టీవీలో మళ్ళీ చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకయ్యారంటే కొత్తగా అమ్ముకొని పోతారని తక్కువ రేటుకి అమ్మేస్తారు. సాయంత్రం అయితే ఉద్దికట్టలు ఏం చేస్తారు అక్కడ బజార్లో వెళ్ళిపోవాలి. ఇంటికి ఏం చేస్తారు? 100 రూపాయలు కట్టలు ఎంత కమ్మేస్తారా? ఏదో 50 పైసలు ఇచ్చేసేయండి, పోవాలండి, ఇంటికి పోవాలని. ఇంకా అదే సమకాలంలో వర్షం వచ్చేసింది అనుకోండి, అక్కడ బాగా అట్లాగా అదొక తిప్పు. టీవీలు వచ్చే వాళ్ళకి వాళ్ళకి వ్యాపారస్తులకి ఇలాగా టీవీలో ప్రచారం చేయించి బంగారు వస్తువులు ఆనాలు ఎంత తక్కువ రేటుకి అమ్మేసేసి ఆతాడు జనం. ఇప్పుడే గొడవ పెడుతున్నారు. జనాలంతా తక్కువ రకం జనాలు ఉంటారు కదా, వాళ్ళకి ఇదే మనమంతా పోతా ఉంటాడు. మరి ఏం చేయాలి? పోతామంటే అది ఉండదు, కాస్త ఏదో దిగేసి పోదాం అంటే. అందుకని ఇన్ని రోజులు కూడ పెట్టింది ఏం చేస్తారు వాళ్ళు? తరతరగా అవగొట్టుకోవాలని. పులిసిపోతుంది కూర అనగానే ఏం చేస్తారు? మీద తినేస్తారు తరతరగా. ఈ పాలు సాయంత్రానికి ఉండదంటే చాకేస్తే పాలు అనుకుంటుంది. అదొక దుష్ప్రచారం. ఏదో రెచ్చకోవటంగా పని. అదే పాడు పోకుండా ఉంటావా? ఇది ఏం చేస్తా ఉంది, ఎట్లాగైనా పోవాలి, అదే బెటరు. ఇంతేనా?
ఇక్కడైతే ఒకరు చచ్చిపోతే నలుగురు ఎక్కువ అనుకోవాలి, అక్కడ అందరూ చచ్చిపోయి పోయేప్ప అదే బెటరు అనుకోదు వాళ్ళు. అట్లా అనుకో, ఇదే బెటరు. ఖర్చు పెట్టుకొని అందరూ పోతే అనుకోవాలి. ఏమో ఇక్కడేమో సంపాదించాలి, ఇటుకురాళ్ళని ఏం చేసుకుంటాం వెళ్ళి అట్లా. కాబట్టి ఇట్లాంటివన్నీ మనుషుత్వంలో చెప్తారు. మరి చిన్నగా చూస్తే మీకు లేనిపోవన్నీ వస్తాయి. కాబట్టి మేము ఔపనిషదత్వ విశేషణం, ఉపనిషత్తుల యొక్క విశేషణం ఎందుకు ఇచ్చారయ్యా అక్కడంటే, ఆ పురుషుడిని, ఆత్మని, బ్రహ్మమును ఉపనిషత్తులు ఎందే బాగా ప్రాధాన్యంగా ముఖ్యంగా చేసుకొని చెప్పి ఉన్నారు అక్కడ. ఇంకెక్కడా అలాంటివి చెప్పలే. పురుషస్య ఉపనిషత్తు ఈ ప్రకారంగా పురుషస్య ఉపనిషత్తు ప్రాధాన్యేన ప్రకాశ్యమానత్వ ఉపపద్యతే. కాబట్టి పురుషుడు ఉపనిషత్తులు ఎందే ప్రాధాన్యంగా ప్రకాశింపబడి ఉన్నది. ఆ పురుషుడు గురించి చెప్పబడి ఉన్నది. ఆయన సబ్జెక్ట్ అక్కడే ఉంది, ఆయన వెళ్ళి తెలుసుకోవాల్సింది. ఉపనిషత్తు దగ్గరే వెళ్ళి తెలుసుకోవాలి. ఆ ఉపనిషత్తులు సంప్రదాయకులైనటువంటి వాళ్ళు చక్కగా బోధిస్తారు, అక్కడ వెళ్ళి తెలుసుకోవాలి. కానీ వేరే పద్ధతి ప్రకారంగా తీసుకునే తెలుసుకోవాలి. కాబట్టి ప్రాధాన్యంగా అక్కడే ఉంది, ముఖ్యంగా అక్కడే చెప్పారు. అక్కడే ఆ సబ్జెక్టు లేదు. అందుకని ఎప్పుడైనా సరే ఉపనిషత్తులనే చదవాలి అనేది అందరూ. మీకు ప్రకరణ గ్రంథాలు కూడా ఎక్కడి నుంచి వచ్చింటాయి? ఉపనిషత్తుల నుంచే వస్తాయి. బ్రహ్మ విద్య అంటే ఉపనిషత్తులే. ఆ ఉపనిషత్తులు ఎందే బోధింపబడుతుంది. అది శంకర భాష్యం ద్వారానే. మరి వేరే మూలం ద్వారా ఉంటే ఏముండదు అక్కడ. మూలం ద్వారా ఏముంటుంది? ఈశావాసం ఇదగం సర్వం అని ఉందనుకోండి. మూలంలో ఏం రాసిందంటే ఆ ఈశ్వరుడు ద్వారా ఇదంతా వ్యాపించుకోబడి. ఈశ్వరుడు అంటే కైలాస భాష, అదొక అంటే వ్యాపింపబడింది అంటే ఆయన అట్లా వ్యాపి చేసేస్తున్నాడు. అప్పుడు వీడేం చేశాడు? శివలింగా అన్ని చోట్ల పెట్టేస్తాడు. ఈశ్వరుడు ద్వారా వ్యాపించుకోబడింది. గందరగోళం. అది ఆ విధంగా మూలం తెలుసుకుడు ఏం రాదు. వైష్ణవులే ఆశ్చర్యపోతుంటారు. శంకరాచార్య వారు ఏం కామెంటరీ చేస్తారంటే, బాబు మాకు కూడా తెలియని అర్థాలు ఆయన వల్ల చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఉపనిషత్తుల మీద కలం దించిన వారు ఒక్క శంకరుల వారు. భాస్కర్ నోబడి సాహసం చేయలే. ఎందుకు అంటే వాడు గురు పరంపరగా విన్నాడు. ఆయన విన్నాడు. గోస్వామి వాళ్ళని చక్కగా పట్టుకున్నాడు. పట్టుకొని భాషం చేసుకోవాలి. అంత చక్కగా చేశాడు. లేకపోతే ఉపనిషత్తుని బద్దలు కొట్టడం అంటే ఎవరి తర్వాత ఏదో మార్గాలు ఉంటాయి కదా. అలా అలా అందుకని ఈ రోజు విడగొట్టుకోగలుగుతున్నాం అంటే మందాధికార సబ్జెక్ట్ ఏంటి, మధ్యమాధికార సబ్జెక్ట్ ఏంటి, ఉత్తమాధికార సబ్జెక్ట్ ఏంటి, కర్మలు ఎలా ఉంటాయి, ఉపాసనలు ఎలా ఉంటాయి, యజ్ఞాలు దేనికి సంబంధించింది, ఉపాసన దేనికి సంబంధించింది, ప్రాణాయామాలు దేనికి సంబంధించింది, గుడి గోపాలు దేనికి సంబంధించింది, అన్ని విడిగా కొట్టుకోవాలి. దేని దానికి రాస్తారు. అందుకని పడుకోవచ్చు. హిందీ విషయానికి సంబంధించినవి ఎట్లా ఉంటాయి, మనో విషయానికి సంబంధించినవి ఎట్లా ఉంటాయి, ప్రాణ విషయానికి సంబంధించిన విషయం ఎలా ఉంటాయి, బుద్ధికి సంబంధించినవి ఎలా ఉంటాయి, అనుభవానికి సంబంధించినవి ఎలా ఉంటాయి, అన్ని వాళ్ళే విడగొట్టారు. అందువల్ల స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. స్మృతులకి అర్థం చేస్తారు, స్మృతులకి అర్థం చేస్తారు, పురాణాలకి అర్థం చేస్తారు. అన్నిటికీ కూడా ఆయన చాలా అన్నిటికీ విడగొట్టి అలా రాశారు. అందుకని ఈ రోజు ఆ మహనీయుడు ఆ విధంగా చేయబట్టే మనకి అలా చూడగానే అర్థం. లేకపోతే మా కన్ఫ్యూషన్. ఇదివరకు పురుషులు
వాళ్ళు కష్టపడి తెలియజేసుకునేవారు. ఎట్లాగా నేనేమో ఆ కష్టం లేకుండా దేనికి దానికి ఇట్లా అర్థం చేస్తాను. ఎట్లయిందోనే రాస్తారు. మందాధికారిణం ప్రతీదం ఉపదేశం అని ఉంటున్నారు. మందాధికారికి ఇది ఉపదేశము, మధ్యమాధికారికి ఇది ఉపదేశము, తమ జిజ్ఞాసులైనటువంటి వాళ్ళకి తీవ్రతరంగా ఉండేటువంటి విచారం చేసుకునే వాళ్ళకి ఇది. కర్మ నింద, శృతి నింద అని కూడా రాసేస్తుంది. కర్మ నింద చేయడం ఇక్కడ ఉంటుంది. శృతిలే కర్మకాండం నింద చేస్తున్నాయి చూడు అని రాస్తారు. అప్పుడు మనకు తెలుస్తుంది. ఇందువరకు అట్లాంటివి ఏమి ఉండేవి ఎత్తుకోవడమే భయంకరంగా కనిపించేది. ఉపనిషత్తు తారిపోయేవాళ్ళు దగ్గర. ఇక్కడ అలా కదా ఆయన భాష్యంలో మొత్తం దేనికి దానికే శిక్షావళి ఇదంతా కూడా కేవలము సాధన సాధ్య విషయాలన్నీ ఉంటాయి. బ్రహ్మానంద వల్లి ఇదంతా కేవలం వేదాంతపరమైనవి. మృగు వల్లి ఇది మధ్యమాధికారులకి మననం కొరకు చేయబడింది. ఈ సిస్టమ్స్ అన్ని ఆ సంప్రదాయకులైన వాళ్ళ పేరు వెళ్తేనే చెప్పేస్తారు బాగా. మిగిలిన వాళ్ళ పేరు వెళ్తే కాబట్టి ఈ ప్రకారంగా తెలుసుకోవాలయ్యా. అందువల్ల ఈ దిశ ఔపనిషదస్తు విశేషణం పురుషస్య ఉపనిషత్తు ప్రాధాన్యేన ప్రకాశమానత్వ ఉపపద్యతే. కాబట్టి ఇక్కడంతా కూడా ఈ యొక్క ఆత్మని ఉపనిషత్తులు ఏంటి ప్రాముఖ్యంగా ప్రాధాన్యంగా అతి ముఖ్యంగా ఇక్కడ ప్రకాశింపబడి ఉంది, చెప్పబడి ఉంది. కాబట్టి అత భూత వస్తుపర వేదభాగ నాస్తి వచనం సాహసమాత్రం. ఎంత దుస్సాహసం చేసినారు మీరు. ఏం సార్ భూత వస్తుపరమైనటువంటిది అంటే సిద్ధ వస్తువుని గురించి చెప్పేటువంటి. సిద్ధ వస్తువు అంటే సాధన సాధ్యరహితమైనది, ఉపాసన రహితమైనది, ధ్యానాదులు లేనిది, చెప్పు సమకాలంలోనే అవగతమయ్యేటువంటిది, నిత్యమైనటువంటి తత్వము, విచార సమకాలంలోనే శ్రవణ సమకాలంలోనే తెలుసుకునేటువంటి ఆత్మజ్ఞానం విషయంలో భూత వస్తు ఆత్మజ్ఞానము సిద్ధమైనటువంటిది. భూత వస్తు పరమైనటువంటి వేద భాగము ఉపనిషత్ భాగము అసలు లేదే లేదు అంటున్నారు మీరు. వేదాలలో ఎంత దుస్సాహసం మీకు. ఏం మాట్లాడి అట్లా మాట్లాడుతా అని శంకర వాళ్ళకి హెచ్చరిక చేశారు. ముఖ్యలాగా వేద భాగంలో అసలు ఉపనిషత్తులే లేదు, బ్రహ్మ విద్యే లేదు, అంతా చేసేవే, అంతా చేస్తే వచ్చేవే. ఏం చేస్తే వచ్చేవి? సిద్ధమైన విషయం ఉందయ్యా. చెప్పు సమకాలంలో అర్థమయ్యేటువంటి ఆ యొక్క జ్ఞాన భాగం ఉంది. అలాగే నేనే లేదు అనడం ఆ మాట సాహసం మాత్రం. సాహసం అంటే తెలుసు కదా, అంత తీగింప, అంత నోరు జారుతారా, అంత పిచ్చలు పెడతానమా, కట్టుబాటు లేవు మీకు, అంతఃకరణం భద్రం లేదా ఇంత మధ్యలో మాట్లాడుతున్నాను అలా కృష్ణ అంతానికి వదిలి కట్టచ్చు. ఇది అంతర్నింది. అత భూత వస్తుపర వేద భాగం నా చేతి వచ్చిన శాస మాత్రం. పూర్తిగా వేదమంతా కర్మకాండేనా? ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారా? అసలు జ్ఞాన భాగమే లేదా? జగత్తులో ముముక్షులే లేదా? అంత గుడ్డిపోయారా ఏమిటి? ముముక్షులు లేకుండా జగత్తు ఉండగలరా? మీ తాత ముత్తాతలు లేదు, మీ తాత ముత్తాతలు మళ్ళీ సంసారాన్ని అభివర్ణం చేస్తున్నారు. అసలు మీ తాత ముత్తాతలు తప్ప ఇంకేమైనా వేరే వాడికి తాత ముత్తాతలు లేరా? వాళ్ళు ఏమి ఇంక చెప్పలేదా? మరి జగత్తురా ఎంత మోసం, మాయా, గగ, కర్మకాండ కాదు, జ్ఞాన భాగం అవుతుంది, తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలని ఎవరు ఏ తాత ముత్తాత చెప్పలేదా? ఈ జగత్తు అలాంటి వేరే లేదా? కట్టబెట్టేస్తారు అంత కర్మకాండకి, అంత సంసారంలో అభివందనే చేసేస్తారా? ఎవ్వడం ముఖ్యమేనాడా ఇక్కడ? లేకుండా ఉంటుందా? పూర్తి ఎలా చెప్తారండి? అంటే కర్మికులు అంత విరమిపోయారు పూర్వం. అక్కడ జ్ఞానం చెప్పేవాళ్ళంటే చాలు. అంతేదా? జ్ఞానం చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే చాలు.
వీళ్ళొక్కడే మనకు అంతంగా ఉన్నాడు, వీళ్ళు చేసేస్తే సరిపోతారు. అందువల్ల ఈ మందులు ఒకటి కదా, ఆ జ్ఞానంలో అని దొరికిచ్చేస్తే సరిపోద్ది. అతను నేను మా శిష్యుడు వెళ్ళారు, ఆయన చేస్తున్నాను వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన మళ్ళీ ఇంకోటి తీసేసుకోమన్నాడు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారయ్యా మళ్ళా ఆయన చెప్పే మళ్ళీ ఇంకోటి. మళ్ళీ ఈ గురుగారు పోయి ఇంకెక్కడో కర్ణాటకలో చెప్పొచ్చారు, అక్కడ తయారు ఇక్కడ తీసేస్తుంటే మళ్ళీ అక్కడ కూడా ఉన్నాడే. మళ్ళా ఎక్కడ మీరు తీసేయగలుగుతారు? ఎక్కడో ఒకరో ఇద్దరో బహునాం సహస్రేసి ఏక ఖర్చు ఎత్తుకున్నాం. ఇందునే ఉంటాను, నువ్వేం నీకు ఎప్పటికైనా సరే ఆ యథార్థం అలాగే ఉంది. అలా కర్మకాండ తర్క సమయము వాళ్ళు ఏర్పాటు జరిగింది, అది హెలికాప్టర్ కూలేంత వరకు ఏర్పాటు జరుగుతుంది. కొద్ది రోజులు తప్పు కోల్పోతారు, లేకపోతే మీలోనే భిన్నమైన వాదాలు వస్తాయి, మీలోనే భిన్నమైన మతాలు వస్తాయి. నాకు రావు, వేదాంతులకు భిన్నమైన మతాలు గీతాలు రావు. మీ కర్మకాండలోనే పాపతిలో పట్టుకోవాలి కదా, అలా పెరుగుతారు. పెరిగి 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 పెరిగేది మీరే, కర్మ దొరికిరే నాకేంటి. కాబట్టి అంత పద్మావతి రహస్యం లాంటి వాడిని అర్థమైందా, మీరే పోతారు. అందువల్ల కర్మిష్ఠులు వాళ్ళు వీళ్ళు జగత్తులో నానా రకాలుగా చేసి 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 చివరికి ఏమైపోయారు, బహువిధాలు అయిపోయింది, అందరికీ కన్ఫ్యూజన్ అయిపోయింది. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని పరిస్థితి కలిగేదానికి కారణం ఎవరు? ద్వైతవాదులే.